హాయ్ ఫ్రెండ్స్, ఇది మీరు విన్నారా? హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు తన జీవిత ప్రస్థానాన్ని అక్షర రూపంలోకి తీసుకువచ్చారు. కాగా నేను మీ బ్రహ్మానందం అనే పేరుతో బ్రహ్మానందం గారు రాసిన పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం గారు మాట్లాడుతూ ఇలా తెలిపారు. తనకు రాజకీయ నేపథ్యం లేదని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని బ్రహ్మానందం గారు స్పష్టం చేశారు. అలాగే మరికొన్ని విషయాలు తెలిపారు బ్రహ్మానందం గారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించిన నేను నటనపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఇప్పటి వరకు 1200 సినిమాలకు పైగా నటించానంటే అదంతా నటరాజస్వామి ఆశీర్వాదం, ప్రేక్షకుల అభిమానం వల్లే సాధ్యమైంది. నా జీవితం సినిమాలకే అంకితం. నటనను ఎప్పటికీ వీడను. నా పదవికి రిటైర్మెంట్ ఇవ్వొచ్చేమో గాని నా పెదవికి ఇవ్వలేను. చివరి వరకు నవ్విస్తూనే ఉంటాను. నన్ను కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా మీమ్స్ బాయ్గా మార్చారు. ఏ రూపంలోనైనా సరే 10 మందిని నవ్వించడమే నా ప్రధాన లక్ష్యం అని బ్రహ్మానందం గారు చెప్పుకొచ్చారు.